स्वस्तिने नमः ओम हरे नमः अनीयते नमः ओम गैरिणे नमः शमाय नमः चित्रमालिकाय नमः नवभ्ये नमः ओम नमः शोधाय नमः ओम नमस्ते नमः ओम नमसे नमः भवे नमः भवे नमः ओम भवे नमः ओम शंभवे नमः ओम महीयसे नमः ओम पूर्वाय नमः ओम सत्यवराय नमः ओम सत्येशाय नमः ओम सत्यसंकल्पाय नमः ओम सत्याकालक्षणाय नमः ओम तस्याय नमः तदात्मने नमः परमात्मने नमः चिदात्मकाय नमः ओम रोमाय नमः रोमाय नमः स्वामिने नमः शूरये नमः जनार्दनाय नमः नंदाशवालिने नमः स्वर्णबिन्दवे नमः पूर्णाय नमः उमरिन्दमाय नमः ओम सुमन्त्राय नमः कुन्दमादारंसवे नमः ओम संधारनारायणाय नमः आनन्दने नमः नंदाराय नमः अनन्याय नमः ओम अतिरेकाय नमः ओम नमः ओम चित्रवते नमः ओम पंचकराय नमः ओम कुमाराय नमः ओम जियाय नमः ओम अनंताय नमः ओम शिवाय नमः धर्मपत्याय नमः ओम विद्याय नमः चित्राय नमः चित्राय नमः अंजनाय नमः चंद्रमाय नमः वीराय नमः ओम बुद्धे नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम दीप्ताय नमः ओम योगशोधविनाशिने नमः ओम सर्वजयाय नमः ओम करुणाय नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रियाय नमः ओम पद्मरत्नाय नमः ओम पद्मसुंदरी नमः पद्मोद्भवाय नमः पद्मनाभप्रियाय नमः ओम रमाय नमः ओम पद्ममालाधराय नमः ओम देव्यै नमः ओम पद्मिन्यै नमः ओम पद्मगन्धिन्यै नमः ओम कुञ्जगन्धाय नमः ओम सुप्रसन्नाय नमः श्रीमति वेंकटनाथाय శ్రీనివాసాయ మంగళం వెంకటేశో సమోదేవో నభుతో హరి అనాదిగా వస్తున్న వ్యవస్థ ఆచారాలు కాపాడుకోవడానికి ఈ గత సంవత్సరం నుండి వెంకటేశ్వర సుప్రభాత సేవ ప్రాతకాలమే బ్రాహ్మణ సమక్షంలో తర్వాత 6 గంటలకు పూజా కార్యక్రమం అదేవిధంగా సాయంత్రము అష్టోత్తరంతో పూజ శతనామావళితో పూజ దాని తర్వాత 1,00,000 పూలతో ఈరోజు అర్చన చేయడం జరిగింది. అదేవిధంగా రేపు 31వ తారీఖు నాడు విష్ణుయాగ మహోత్సవం ప్రారంభం నిర్వహించడం జరుగుతుంది. అదే 1వ తారీఖు నాడు శుక్రవారం కుంకుమార్చన కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. 2వ తారీఖున పూర్ణావతి నిర్వహించడం. ఇది గమనించదగ్గ విషయం. అందరూ కూడా అత్యంత వైభవంతో
కార్యక్రమాన్ని తలపెట్టాలి అనే ఉద్దేశం చేత చెయ్యాలని సంకల్పంతో అందరూ భక్తులు కూడా అందరూ కూడా వస్తున్నారు. ఇంకా వచ్చి మన సాంప్రదాయాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మన కార్యక్రమం మనది, మనం అందరం కూడా ఇంకా గొప్పగా చేసుకొని స్వామివారి యొక్క మన్నలను పొందుదామని మా ఉద్దేశం. జై శ్రీమన్నారాయణ. శుభాకాంక్షలు. ఈ యొక్క జెండా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై ఈరోజు 4వ రోజు. ఈరోజు మరి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం గురించి అశేష భక్త జనావళి యొక్క శ్రేయోభిలాషి లాగా అదేవిధంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క లక్ష పుష్పార్చన కార్యక్రమము ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. లక్ష పుష్పాలతోటి, లక్ష మల్లె పుష్పాలతోటి, అదేవిధంగా 216 కమల పుష్పాలతోటి అమ్మవార్లకు స్వామివారికి ఎంతో వైభవంగా ఆ యొక్క పుష్పార్చన నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఎంతోమంది భక్తులు ఈ యొక్క సేవలో పాల్గొని ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. అదేవిధంగా రేపు 31 మరి అదేవిధంగా 1వ తారీఖు 2వ తారీఖు ఈ 3 రోజులు కూడా విష్ణుయాగ మహోత్సవం కూడా ప్రారంభం కానుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అశేష సంఖ్యలో పాల్గొని మరి ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని ఆశిస్తున్నాము. నమో వెంకటేశ్వర.